మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం ఏదైతే సాలూరు చెప్పుకోదగ్గ పండుగ ఏదైనా ఉందో శ్రీ 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 శ్యామలాంబ తల్లి దేవస్థానం యొక్క పండుగ ఇంచుమించు 2010లో జరిగింది. మళ్ళీ దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే పండుగ జరగడం కన్నులు విందుగా ఉంది. ఎక్కడెక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఈ యొక్క తల్లి యొక్క దీవెనల కోసం ఎంతోమంది వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ చైర్మన్ గారితో ఒకసారి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించాలి. నా పేరు అక్కేన బాలకృష్ణేని. మా శ్రీవారు అక్కేన అప్పారావు గారు. అక్కేన అప్పారావు గారు ఉత్సవ కమిటీ చైర్మన్గా మేడం సంజయరాణి గారు అక్టోబర్ 24 ప్రకటించిన తర్వాత ఆ రోజు మీటింగ్లో ప్రజలందరూ కొన్ని భయాలతో గత పట్టణానికి జరిగిన ఇన్సిడెంట్ని గుర్తుంచుకొని వాళ్ళు కొంచెం భయాల్లో గురయ్యారు. అది జనాలను తొలగించి అమ్మవారి శక్తులను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని నేను ఇంటిని సంకల్ప ధ్యానం చేసి 200 రోజులు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మవారి పండుగ విజయవంతంగా జరగాలి, ఇది మన ఊరి పండుగ, చల్లని శ్యామలాంబ తల్లి కరుణ అందరి మీద ఉంటుందని చెప్పి సంకల్ప ధ్యానం చేసి 200 రోజులు చేయించారు. ఆ సంకల్ప ధ్యానం మహిమ అలాగే ప్రజలందరూ కూడా 15 సంవత్సరాల తర్వాత వచ్చింది. అది శ్యామలాంబ తల్లి ఇంటి ఆడపిల్ల కాదు, సాలు ప్రజలందరి ఆడపిల్ల అవ్వదు. మన ఇంటి ఆడపిల్ల అయిన శ్యామలాంబ పండుగ అద్భుతంగా చేయాలని ఎంతో తపనతో ఎదురు చూసిన ప్రజలు అంతే తపనతో ప్రతి ఒక్కరూ సాయి శక్తిలో కృషి చేస్తూ ఈ పండుగని విజయవంతంగా చేశారని కొన్ని లక్షల మంది దర్శనానికి వచ్చారు. ఈ 3 రోజులు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారండి. ఎంతో అద్భుతంగా జరిగింది. అలాగే మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, శానిటైజర్ వాళ్ళు అందరూ కూడా అందరి చేతులతో అందరూ కలిసి చేసుకున్న పండుగ అండి. ఆ విధంగానే అమ్మవారు కూడా నిజంగా ఎంతో అద్భుతం. వాతావరణాన్ని 2 రోజులుగా చల్లదనంగా మార్చేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసింది. చూసి ఎంత అద్భుతంగా ఈ పండుగ జరిగింది అని అంటే రాత్రి సినిమాను బయలుదేరి దగ్గర నుంచి తిరిగి వచ్చినంత వరకు చక్కగా వర్షం పడుతూ చల్లని వాతావరణంతో అమ్మవారు అక్కడి నుంచి ఆలయానికి అల్లువారింటి దగ్గర నుంచి ఆలయానికి చేరుకున్నారండి. అక్కడే తెలుస్తుంది ఎంత చక్కగా తన పండుగ జరిపించుకుంటూ ప్రజలు ఎంత కోరుకున్నారో తల్లి పండుగ ఎంత బాగా చేద్దామని అంతే చక్కగా అమ్మ కూడా అందరి చేత ఈ పండుగ చేయించుకొని తను ఎంతో ఆనందాన్ని పొందిందండి. తల్లిని ఆనందాన్ని కూడా అది ఎంతో చక్కగా ఈ చల్లని వాతావరణంతో ఈరోజు ఎంత చక్క వాతావరణం బాగుంది, వర్షం పడ్డది, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొని తన పండుగ తనే స్వయంగా ప్రతి ఒక్కరు మనస్సులో దూరి అందరూ కలిసికట్టుగా కలిసి ఈ పండుగ విజయవంతంగా చేసుకున్నారండి. ఎంతో చక్కగా 3 రోజులు కూడా అన్నదానం మన ప్రసాదాలకి అందరూ డోనర్స్ ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా నా వంతు సాయం నేను చేస్తున్నానని చెప్పి ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరు కూడా మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్థల పురాణం పూర్వం 500 సంవత్సరాల క్రితం మన అల్లువారు నాయుడు వీధిలో ఉంటున్నటువంటి అల్లువారు అల్లు కుటుంబీకులు ఉప్పు వ్యాపారం నిమిత్తం వారి ఎడ్లబండి మీద వివిధ స్థలాలకు వెళ్ళి ఉప్పు అన్లోడ్ చేసుకుంటూ వస్తూ ఉండేవారు అనమాట. ఆ రవాణాలో ఒకసారి రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి వెళ్ళి అక్కడ ఉప్పు లోడ్ చేయించుకున్న రాత్రి సమయం అయ్యింది. ఈ చీకట్లో ప్రయాణం ఎందుకని చెప్పి వారు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి పడుకున్న తెల్లవారు 3 గంటలకి ఓడిపోతూ నిలబడిన తర్వాత ఇంకా ప్రయాణం మొదలు పెడదామని లేవగానే ఆ 2 ఎద్దుల్లో ఒక ఎద్దు కనబడింది. వారంతా అడవి ప్రాంతం అయిన వల్ల వాళ్ళు ఎంతో భయాందోళనకి గురయ్యారు. భయాందోళనకు గురవగా వారికి అక్కడి నుంచి ఒక స్వరం వినపడింది. వారు వెనక నుంచి నేనున్నాను, మీరు ఎలాంటి భయము చెందద్దు, ఎలాంటి ఆపద వచ్చినా నేను చూసుకుంటాను, మీరు ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టండి అని గొంతు వినబడగానే వాళ్ళు చాలా భయపడి అమ్మ ఎవరు మీకు గొంతు వినబడుతుంది, మనిషి కనబడట్లేదు అని అడిగితే నేను ఎవరైతే మీకు ఎందుకు తర్వాత చెప్తాను, మీరు వెంటనే ఇక్కడి నుంచి మీ ప్రయాణం మొదలు పెట్టండి అని చెప్పగానే వారు వెంటనే ఒక్క ఎద్దుతోనే రాజమండ్రి నుంచి
సాలూరు వరకు ఆమె చెప్పిన ఒక్క మాటతో ఆమె మీద నమ్మకంతో సాలూరు వరకు ప్రయాణం చేసి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబీకులకి గ్రామ పెద్దలకి అద్భుతాన్ని తెలియజేసి తర్వాత అలా వాళ్ళ కార్యకలాపాలలో మునిగిపోతే ఈ విషయాన్ని అందరూ మర్చిపోయిన కొన్ని దినములకి ఒక రోజు షికారుగంజ్ గ్రామం నుంచి ఒక వర్తకుడు గాజులు అనే వర్తకుడు సాలూరు వచ్చి ఆయన అల్లు వీధిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఒక ఇంటిలో నుంచి ఒక అమ్మాయి స్వరం వినబడితే గాజులాగా ఇలా రా అనేసి ఆయన వెంటనే వెళ్ళి ఎక్కడ చుట్టూ చూస్తున్నాడు, ఎక్కడ ఏం కనబడట్లేదు. మళ్ళీ స్వరం వినబడుతుంది ఇలా రా అని. ఆయన చూస్తే ఆయనకి తాళం వేసింది. అమ్మ ఎక్కడి నుంచి పిలుపు వినబడుతుంది, నాకు కనబడట్లేదంటే ఇదిగో ఈ ఇంట్లోంచి అని ఒక కిటికీలోంచి ఒక అమ్మాయి స్వరం వినబడింది. అమ్మాయి ఎవరు నీకు అని అంటే నేను వీళ్ళ అమ్మాయిని, మా అమ్మ నాన్న పొలంకి వెళ్ళారు, నేను చిన్నపిల్లని చెప్పి ఇంట్లో పెట్టి తాళం వేసుకు వెళ్ళారు వాళ్ళు. నాకు గాజులు కావాలి, నాకు గాజులు వేయండి అని అమ్మవారు తన 2 చేతులు కిట్టీలోంచి బయటికి పెట్టి ఇస్తే ఆ గాజులలో తన దగ్గర ఉన్న గాజులన్నీ అమ్మవారికి 2 చేతులకి తొడిగిన తర్వాత సొమ్ము ఇవ్వని అడిగితే నేను చిన్నపిల్లని చెప్పి నా దగ్గర నా తల్లిదండ్రులు సొమ్ము ఉంచలేదు, మీరు ఈ సాయంత్రం తిరిగి వస్తే నా తల్లిదండ్రులకు చెప్పి మీకు ఇప్పిస్తాను అంటే అప్పుడు నమ్మకాలు ఉండేవి కాబట్టి ఆయన సరే అని చెప్పి వెళ్ళిపోయి సాయంత్రం కల్లా ఆయన తిరిగి వచ్చారు. ఆయన సాయంత్రం వచ్చేసరికి తల్లిదండ్రులు ఇద్దరు పొలం నుంచి వచ్చారు. రాగానే ఆయన వాళ్ళు అడిగారు, ఏంటి గాజులకు సొమ్మిస్తే నేను వెళ్ళిపోతాను, మీ అమ్మాయి ఉదయం గాజులు వేయించుకుంది అని అంటే వాళ్ళిద్దరూ నవ్వుతూ మీరు ఎవరింటికి వచ్చి పొరపడ్డారో మాకు ఆడపిల్లలే లేరండి, మాకు ఆడపిల్ల ఉంటే బాగుందని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ మాకు ఆడపిల్లలే లేదంటే లేదండి ఇదే ఇంట్లో ఇగో ఈ కిట్టీలో నుంచే ఆ పాప చేతులు 2 బయట పెడితే నేను గాజులు వేసానండి అంటే లేదండి. వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి నిజంగా ఆడపిల్ల లేదండి మీరు పొరపడ్డారు అని వాళ్ళు అనగానే వెంటనే ఇంట్లో నుంచి మిద్ది మీద నుంచి ఏదో పడిన శబ్దం అయ్యింది. వెంటనే లోపలికి అందరూ పరిగెత్తి వెళ్ళి చూస్తే గాజులన్నీ కింద పడిపోయి కుప్ప అయిపోయి ఉన్నాయి. అవి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గాజులన్నీ చెప్పాడు ఇవే నేను ఉదయం ఆ పాపను వేసిన గాజులు. వెంటనే అల్లువారి కుటుంబీకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ మిద్ది మీద నుంచి స్వరం వినబడగానే వాళ్ళ ఆ భయానికి గురయ్యారు. అమ్మ ఎవరు నువ్వు అసలు అని అంటే నా పేరు శ్యామలాంబ అని పిల్లండి నన్ను, నేను మీకు ఆడపిల్లలు లేరు అని మీరు చింతిస్తున్నారని మీ ఇంటికి కుమార్తెగా ఉండడానికి వచ్చాను నేను అని చెప్పి ఆ గాజులతనికి సొమ్ము ఇవ్వండి, నన్ను మీ ఆడపిల్లగా చూసుకోండి అని చెప్పి అమ్మ అదృశ్యం అయిపోయారు. ఈ విషయాన్ని వెంటనే రాజుగారికి మునసబు గారికి గ్రామ పెద్దలందరికీ తెలియజేసి మళ్ళీ సభ ఏర్పాటు చేశారు. వేసినప్పుడు మళ్ళీ అమ్మ స్వరం వినపడింది. ఆ స్వరం వినపడినప్పుడు అమ్మ మీ ఊరి పడమటి నాకు ఒక ఆలయాన్ని కట్టించండి, అలాగే నాకు ఆలయం కట్టించిన ఈ గ్రామానికి చుట్టుపక్కల నలుదిక్కుల నా అక్క చెల్లెల్ని తీసుకొని వచ్చి ఉంచుతాను. మేమందరం కలిసి ఊరిలోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈది కాదని లేకుండా నేను ఈ గ్రామాన్ని కాపాడుతాను. శ్యామల అంటే సస్యశ్యామలమైనది చల్లని తల్లి, ఈ ఊరు నేను పాడి పంటలతో ఉండేటట్టు చూస్తానని చెప్పి అమ్మ అభయమిచ్చింది. నా పండగకి వడ్రంగి వారు, చాకళ్ళు, మంగళ్ళు, జన్నివారు ఇలా వీళ్ళందరూ కూడా నాకు సహాయంగా నాకు సేవ చేసుకోవడానికి అమ్మే వారందరినీ నియమించుకొని ప్రతి కూడా తన వంతు తన ఏర్పాట్లు చేసుకొని నాకు పెట్టండి అని చెప్పి అమ్మే స్వయంగా చెప్పింది. అప్పుడు ఆమె చెప్పగానే ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఈ ఆలయం అభివృద్ధి చెంది ఈ రోజుకి ఎంత చక్కగా అభివృద్ధి చెందిందంటే అమ్మవారిది అని శ్యామలాంబ చల్లని జై